పోర్టల్లో అన్ని మాడ్యూల్స్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. భూములకు సంబంధించి ఇప్పటివరకు సంతకం చేయని ఖాతాలను గ్రామం వారీగా పరిశీలించాలని చెప్పారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కట్టంగూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి పోర్టల్ను పరిశీలించారు. పోర్టల్లో వివిధ మాడ్యూల్స్ కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను, ఫైళ్లను ఆమె పరిశీలించి తహసీల్దార్ ప్రసాద్కు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. భూములకు సంబంధించి ఇప్పటివరకు సంతకం చేయని ఖాతాలను గ్రామం వారీగా పరిశీలించాలని చెప్పారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే మీసేవ దరఖాస్తులను సైతం ఆమె సమీక్షించి వేగవంతం చేయాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ పక్కనే ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో స్థానికంగా ప్రసవాలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, మాతా శిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని, గత నవంబర్, డిసెంబర్ నెలల్లో కట్టంగూరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో శిశు మరణాలు సంభవించడం పట్ల ఆమె స్పందిస్తూ తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించి ప్రసవం సందర్భంగా ఇబ్బందులు పడకుండా, అలాగే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిచ్చేందుకు, మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ఐరన్ మాత్రలు, పౌష్టికాహారం తీసుకోవడంపై గర్భిణీ స్త్రీలతో పాటు తల్లిదండ్రులు, అత్తమామలకు అవగాహన కల్పించాలన్నారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎంపీడీఓ జ్ఞానప్రకాష్తో మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్యంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, ఇటీవల కాలంలో గ్రామాలలో వీధి కుక్కల బారిన పడేవారి సంఖ్య పెరుగుతున్నదని, వీటిని తగ్గించేందుకు పారిశుధ్యం ఒకటే మార్గమని, ముఖ్యంగా ఆహార పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడివేయడం వల్ల కుక్కలు ఎక్కువగా పెరిగేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఇలా చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై త్వరలోనే ఎంపీడీఓలు, వైద్యాధికారులతో జిల్లా స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. కట్టంగూరు తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ జ్ఞానప్రకాష్, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ తదితరులు ఉన్నారు.